పోలీసు వాహనం రోడ్డు మీద పరిగెత్తూ ఉంటే డ్యూటీ కోసం అనుకుని అంబులెన్స్లా జనం దారొదలాలి. లా అండ్ ఆర్డర్ కోసం అర్జెంటుగా బండి తీయనాల్సింది పోయి కూరగాయలు తేవాలి, అమ్మగారు ఆఫీస్కెళ్లాలి, అబ్బాయిని వదలాలి, పద అని పరుగులు తీయిస్తున్నారు ఘంటా వంచిన కొందరు పోలీసులు. సర్కారు సొమ్ముతో తమ సోకులు చూసుకుంటున్నారు. ఇది నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. కొత్తగా ఇక్కడ డ్యూటీలో చేరారు నరసింగరావు. అటు నారాయణగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఒకే వ్యక్తి రెండు బాధ్యతలు చూస్తున్నారు. ఈయన నివాసం తాజ్ కృష్ణ డౌన్ నుంచి ఆనందనగర్ కాలనీలోకి వెళ్లే దారిలో సారుకిచ్చిన TS 09 AP 0924 వాహనం స్టీరింగ్ ఎటెటు తిరుగుతుందో ఓసారి చూస్తే తెలుస్తుంది. నరసింగరావు పిల్లలిద్దరూ లంగర్ హౌస్ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నారు. ఉదయం 7:30 కల్లా హోంగార్డు సార్ ఇంటికి చేరుకుంటాడు. వెహికల్ రెడీ టు మూవ్ అనగానే సార్ పిల్లలు కిందకి దిగుతారు. వాళ్లు ఎక్కాక వెహికల్ లంగర్ హౌస్ వైపు బయలుదేరుతుంది. అక్కడ పిల్లల్ని వదిలి తిరిగొచ్చేసరికి 1:10 కొడుతుంది. పాపం డ్రైవర్కి మధ్యలో ఫోన్ కాల్స్ కూడా వస్తుంటాయి. అలాగని సారేదో ఆఫీస్కెళ్ళాలి, పెద్ద సారుని అర్జెంటుగా కలవాలి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. పిల్లల తర్వాత డ్రైవర్ మరో డ్యూటీ అమ్మగారిని ఆఫీసులో దిగబెట్టి రావటం. ఇంటికి కిలోమీటరు దూరంలో ఉండే ప్రభుత్వ కార్యాలయానికి కూడా స్టేటస్ కు తగ్గట్టుగా పోలీస్ కారులోనే దిగబెట్టొస్తారు. సరే, ఆ తర్వాత అయినా సార్ ఆ వాహనంలో ఆఫీస్కి బయలుదేరతారనుకుంటే మళ్లీ పప్పులో కాలే. హోంగార్డును పిలిపించుకుని ద్విచక్ర వాహనం మీదే ఆఫీస్కి చేరుకుంటారాయన. కమిషనర్ ఆఫీసు నుంచి తన ఆఫీసుకు రావటానికి తప్ప మరెక్కడా ఈ వాహనం ప్రభుత్వ పనుల కోసం తిరుగుతున్నట్టు కనిపించదు. స్కూల్ టైం కావటం ఆలస్యం, చెప్పాల్సిన పని లేదు. నారాయణగూడ నుంచి లంగర్ హౌస్ కి వెళ్లి పిల్లలిద్దరిని పికప్ చేసుకోవటం డ్రైవర్ డ్యూటీ. అక్కడి నుంచి ఆనంద్ నగర్ కాలనీకి చేరుకుని అమ్మగారిని కూడా ఎక్కించుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సి ఉంటుంది. అక్కడితోనే అయిపోదు. తర్వాత అమ్మగారి షాపింగ్ బాధ్యత కూడా సర్కారు వాహనానిదే. పాపం పెద్ద దొరలకు ఇవన్నీ తెలుసో తెలియవో సిన్సియర్గా వాహనాల్ని డ్యూటీ కోసమే వాడుతున్నారనుకుంటున్నారు. ఇలా ఇష్టమొచ్చినట్లు సొంత పనుల కోసం తిప్పుతున్నారని తెలిస్తే గుండెల్లో ఎన్ని హారన్లు మోగుతాయో ఏమో. మనది కాకుంటే ఢిల్లీ దాకా అనే సామెత వినే ఉంటాం. మన పోలీసు దొరలు సేమ్ ఫిలాసఫీనే ఫాలో అవుతున్నట్టుంది. పబ్లిక్ వెహికల్స్ ని పర్సనల్ గా వాడేస్తూ అనుభవించు రాజా అంటున్నారు. కోతవేటు దూరానికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ బండితీ అంటున్నారు. ఉదయాన్నే లేచి బాబు స్కూల్కెళ్లాలన్నా గవర్నమెంట్ బండే, మార్కెట్కెళ్లి రావాలన్నా సైరన్ బండే,
ఫ్యామిలీ షాపింగ్ అవసరాలకు సర్కారు బండే. ఎవరికి తోచినట్లు వారు, ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు సర్కారు వాహనాలతో రౌండ్లు కొట్టేస్తున్నారు. సారు పేరు వైవి రావు, గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్. ఈయనుండేది అశోక్ నగర్. ఇంటి నుంచి ఆఫీసు 6 కిలోమీటర్ల దూరం మాత్రమే. కానీ ఆయనకి ఇచ్చిన వాహనం మాత్రం కిలోమీటర్ల మీద కిలోమీటర్లు తిరిగేస్తోంది. గోషామహల్ ట్రాఫిక్ పిఎస్ అవసరాల నిమిత్తం టిఎస్ 09 ఏపీ 0907 వాహనాన్ని వైవీరావుకు ఇచ్చారు. ఆ వాహనం ఎలా దారి తప్పుతుందో మీరే చూడండి. అశోక్ నగర్ లో కుర్రాన్నెక్కించుకుని కిలోమీటర్ల దూరంలో ఉండే కాలేజీలో దిగబెట్టడం డ్రైవర్ మెయిన్ డ్యూటీ. ఉదయాన్నే 8 గంటలకల్లా డ్రైవర్ ఇన్స్పెక్టర్ ఇంటి దగ్గర ఉండాలి. కాలేజీ పూర్తయ్యాక పికప్ డ్యూటీ కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే గోషామహల్ నుంచి రావు గారు ఆ వెహికల్లో ఇంటికి చేరేది. పోలీసు వ్యవస్థ అధునాతనంగా ఉండాలని, మన పోలీసులు మెరికల్లా పనిచెయ్యాలని కోట్లు పోసి కొత్త వాహనాలు సమకూరిస్తే ఇది తంతు. ప్రభుత్వ వాహనాన్ని సొంతానికి వాడుకోవటం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా లేకుండా మనకి కాకపోతే ఇంకెవరి కోసం అన్నట్లుంది కొందరు అధికారుల తీరు. మచ్చుకు వీరు కొందరే. ఏ వాహనం ఎటు వెళుతుందో ఓ కన్నేసి పెడితే ఇంకెన్ని సీన్లు చూడాల్సి ఉంటుందో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.